హోమ్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళాక మనకి ఇక్కడ ఆల్రెడీ నేను చరిత అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. ఓకే చరిత అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను కనుక ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నాకు చరిత అకౌంట్ నుంచి లాగౌట్ అయిపోతున్నాను. ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్లో సైన్ ఇన్ అని అడుగుతుంది కదా, మీరు సైన్ ఇన్ అవ్వలేరు. ఎందుకంటే మీరు ఒక కొత్త యూజర్ కనుక మనం ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ నుంచి వద్దాం. మళ్ళీ ఇప్పుడు మీరు కొత్త యూజర్ కదా, మీరు ఇక్కడ స్టార్ట్అప్ అని స్టార్ట్ బిల్డింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని చెప్పి అడుగుతుంది అన్నమాట. ఓకే ఇప్పుడు నేనే క్రియేట్ చేస్తాను. నేనేం చెప్పండి, మీకు క్రియేట్ చేస్తాను. మిగతా వాళ్ళని క్రియేట్ చేసుకోమండి. ఒకసారి చూద్దరు ఎలా క్రియేట్ అవుతుందని. భార్గవ్ DHRCAV భార్గవ్, లాస్ట్ నేమ్ రెడ్డి పెట్టినా. భార్గవ్ రెడ్డి. ఈమెయిల్ చెప్పండి మీది. BR 103 125 @gmail.com మెయిల్ పెట్టాం. కంట్రీ ఇచ్చుకుంటాం. పాస్వర్డ్ వచ్చి మీకు నేను పెట్టే పాస్వర్డ్ మీ నేమే, B క్యాప్స్ HARGAV భార్గవ్ @18 అని పెట్టాను. భార్గవ్ @18 అని పెట్టాను. BHRGAV @18 B క్యాప్స్. నేను మీకు పాస్వర్డ్ పంపిస్తాను. నోట్ చేసుకున్నాను. మన గ్రూప్ చాట్లో పెడుతున్నాను, చూసుకోండి, సేవ్ చేసుకోండి. అయితే ఇది పాస్వర్డ్ పెట్టాం. అంత కరెక్ట్గా ఉందా? @18. ఇప్పుడు ఈ చెక్ బాక్స్లోకి వచ్చాక ఇది ఫిల్ చేసేసి అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి.